Now let us turn to Acts 11th chapter. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం చూసుకుందాం. Acts 11th chapter. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. Now many of you say you're Christian. మేము క్రైస్తవులు అని మీలో అనేక మంది చెప్తారు. Here we are told in the 26th verse. 26వ వచనంలో మనకేం చెప్పబడుతున్నదంటే, Who are Christians? Who were the first Christians? మొదటగా క్రైస్తవులుగా పిలువబడిన వారు ఎవరు అని ఇక్కడ మనకు Let's read కనబడుతుంది. the 26th verse. 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. So Barnabas, when he had found Paul, he brought him unto Antioch. బర్నబా సౌలును కనుగొని అంతియొకకు తీసుకొని And వచ్చెను. it came to pass that a whole year they assembled themselves with the church and taught much people. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము And the బోధించిరి. disciples were called Christians first in Antioch. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. Look at that. దీన్ని చూడండి. How did the disciples walk? శిష్యులు ఎలా నడిచారు? They walked like Jesus. శిష్యులు యేసు ప్రభు వలె నడిచారు. And the people said, these people are walking like Christ. వీరు క్రీస్తు వలె నడుచున్నారే అని ప్రజలు చెప్పుకున్నారు. They are Christian. వారు క్రీస్తు వలె నడుచున్నారు, వారు క్రైస్తవులు. When we walk like the idolaters, మన విగ్రహారాధికుల వలె నడుస్తున్నట్లయితే, when we run to visioners and all kinds of people, సోది చెప్పే వాళ్ళ ఎద్దకు అటువంటి వారి ఎద్దకు మనం పరిగెత్తున్నట్లయితే, astrologers, magicians and so on, జ్యోతిష్కులు, మాంత్రికులు అటువంటి వారి ఎద్దకు మనం వెళ్తున్నట్లయితే, we are not walking like Jesus. మనం క్రీస్తు ప్రభు వలె నడవడం లేదు. When we lie and take bribe, అబద్ధాలు చెప్తూ లంచాలు తీసుకుంటూ or give bribe, లేకపోతే లంచాలు ఇస్తూ ఆ రీతిగా నడుస్తున్నామంటే, we are not walking like Jesus. మనం యేసు క్రీస్తు ప్రభు వలె నడవడం లేదు. So కాబట్టి, how can you say you're a Christian? అలా నడిస్తే క్రైస్తవులని మీరు ఎలా చెప్పగలరు? No. లేదు లేదు లేదు. Many people today నేడు అనేక మంది are not Christian. వారు క్రైస్తవులు కానే కాదు. They do not walk like Jesus. వారు క్రీస్తు వలె నడవడం లేదు. Now why are we here? మనం ఇక్కడ ఎందుకున్నాము? We are here to look at Jesus. యేసు ప్రభుని చూడడానికే మనం ఇక్కడ ఉన్నాము. The Bible says, బైబిల్ ఏమని సెలవిస్తున్నది? Look unto me and be you saved, all you ends of the earth. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Look unto Jesus. యేసు వైపు చూడుడి. You know, when independence came to India, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు everyone started killing and rioting, stealing. ఎక్కడ చూసిన హత్యలు, అల్లర్లు, దొంగతనం In జరిగినవి. Calcutta, Delhi, కలకత్తాలో, ఢిల్లీలో ఇవన్నీ జరిగినవి. in the Punjab, పంజాబ్ రాష్ట్రంలో ఎంతగానో జరిగినవి. killing everybody in the train. ట్రైన్లో ఉన్న వారందరినీ చంపివేయడం. And Mr. Gandhi would run here, run there. గాంధీ గారు అక్కడికి ఇక్కడికి పరిగెత్తు ఉండేవారు. No, let there be peace, non-violence. అహింస ఉండాలి, హింస చెలరకూడదని చెబుతూ ఉండేవారు. As soon as he left Calcutta, గాంధీ గారు కలకత్తా విడిచిపెట్టిన వెంటనే the violence would begin again. హింస అనేది తిరిగి ప్రారంభమవుతూ ఉండేది. Terrible violence. భయంకరమైన హింస. Even girls like you could not walk on the street. అమ్మాయిలు వీధుల్లో సురక్షితంగా నడవలేకపోతూ ఉండేవారు. Oh, it was so sad. ఎంతో విచారకరమైన పరిస్థితి. Now, violence is a corollary, that which comes naturally from the old idolatry. హింస అనేది పాత విగ్రహారాధన నుండి సహజంగా ఉద్భవించేటువంటి ఒక అంశము. See, even today they are killing people, saying sacrifice to the snake, sacrifice to our goddess. నేటికి కూడా మా దేవతకు బలి అర్పించాలి, ఈ యొక్క పాముకు బలి అర్పించాలని ఆడపిల్లలను You have seen in the newspapers. వార్తాపత్రికలు ఇటువంటి వాటిని మనం చూడవచ్చు. In 1857
1857వ సంవత్సరము. What happened? అప్పుడేం జరిగిందో మీకు తెలుసు. There was the Sepoy mutiny. సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. One Sunday morning it began in Kanpur. కాన్పూర్లో ఒక ఆదివారం ఉదయం ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనది. All the Christians were in church. క్రైస్తవులందరూ దేవుని మందిరంలో ఉండినప్పుడు Men, women, children, పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ దేవుని మందిరంలో ఉండినప్పుడు and British army officers and judges, their wives, their little children. బ్రిటిష్ సైన్యము, అధికారులు, న్యాయాధిపతులు, వారి పిల్లలు, భార్యలందరూ దేవాలయంలో ఉన్నప్పుడు And when they were praying, వారు ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు suddenly these Jawans or Sepoys rushed in అకస్మాత్తుగా సిపాయిలు సమూహంగా వచ్చారు. and killed people. అనేక మందిని చంపారు. Men, women, children. అనేక మంది పురుషులను, స్త్రీలను, చిన్నపిల్లలను చంపేశారు. History is so perverted today. నేడు చరిత్రను ఎలా వక్రీకరించి చెబుతున్నారంటే That is called War of Independence. భారతదేశ స్వాతంత్రానికి సిపాయిల తిరుగుబాటే కారణం అని చెబుతూ ఉన్నారు. So, కాబట్టి you can call every murder or killing of another tribe War of Independence. ఓ హత్య చేసి వేరే తెగల వాళ్ళని హతమార్చి స్వతంత్రానికి అదే కారణమని మీరు పిలవచ్చు. No, no, no. లేదు లేదు ప్రియులారా, అలా పిలవడానికి వీలు లేదు. I saw a little boy today. ఈరోజు ఒక బాలుని చూశాను. Before his eyes, his father and mother were killed. తన కళ్ళ ముందే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చంపబడ్డారు. God has something special for that boy. ఆ బాలుని కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడని నమ్ముతున్నాను. Some of you have suffered also. మీలో అనేక మంది ఈ రీతిగానే ఎంతగానో బాధపడి ఉంటారు. What for? దేని కొరకు? Call it War of Independence. స్వాతంత్ర సమర యోధానికి ఆ రీతిగా జరిగిందా? Pervert history. చరిత్రను వక్రీకరించడం. Write lies and call it history. అబద్ధములు రాసి ఇదే చరిత్ర అని చెప్పడం. No, my dear friend. లేదు ప్రియ స్నేహితులారా, Murder is murder. హత్య అంటే హత్యే. Extortion is lazy people getting easy money. దోపిడీ అంటే సోమరి వారు సులువుగా డబ్బును సంపాదించడం. Let all the extortioners know. దోపిడీగాళ్ళంతా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. From the days of my youth, నా యవ్వన దినముల నుండి కూడా I have worked night and day. రాత్రి పగలు నేను పనిచేసి తిని I have loved people. అనేక మందిని ప్రేమించాను. I have never asked anybody for 10 paisa. నేను ఎవరిని ఎప్పుడు 10 పైసలు కూడా అడగలేదు. I have served people. నేను ప్రజలకు సేవ చేశాను. Suppose you boys and girls begin to serve people. మీరు అబ్బాయిల అమ్మాయిలుగా ప్రజలకు సేవ చేస్తే Instead of trying to get easy money. సులువుగా డబ్బును పోగు చేసుకోవడానికి బదులుగా Easy money is for robbers. సులువుగా డబ్బులు సంపాదించడం అనేది దోపిడీ కాలకు చెందుతున్నది. And even officers in this state are afraid. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఎంతగానో భయపడుతున్నారు. This is like a plague. ఇది ఒక తెగుల్లాగా ఉన్నది. Plague. తెగులు Worse than AIDS. ఎయిడ్స్ వ్యాధి కంటే ఘోరమైన తెగులు. And people are getting this AIDS of extortion. ఈ దోపిడీ అనేటువంటి ఎయిడ్స్ రోగాన్ని అనేక మంది పొందుకున్నారు. Oppressing people. ప్రజలను అణిచివేయడం. When you earn hard-earned money, కష్టపడి డబ్బు సంపాదిస్తే why should you give that money to these robbers? ఆ కష్టపడిన డబ్బును ఈ దోపిడీగాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వాలి? My dear people, ప్రియమైన వారలారా, the Bible says, బైబిల్ సెలవిస్తున్నది, thou shalt not steal. దొంగిలించకూడదు. See, we have not taught the Bible. మనం బైబిల్ని ఇతరులకు నేర్పించలేదు.
I don't know if any of these extortioners say they are Christians. ఈ దోపిడీగాండ్లు ఎవరైనా మేము క్రైస్తవులను పిలుచుకుంటున్నారో నాకు తెలియదు. Of course not. తప్పనిసరిగా వారు క్రైస్తవులు కాదు. Your robber will go to hellfire. దొంగ నరకమునికే వెళ్తాడు. An extortioner will go to hellfire. దోపిడీ వ్యక్తి తప్పనిసరిగా నరకానికే వెళ్తాడు. The Bible says, if a man does not work, neither should he eat. ఏ వ్యక్తి అయినా పని చేయకపోతే అతను భోజనం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. See, if you don't work hard, boys, అబ్బాయిలారా మీరు కష్టపడి పని చేయకపోతే what does God say? దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? You should not even eat. మీరు తినను కూడా తినకూడదు. You're a lazy fellow. నీవు సోమరివాడివి. You just want to see your mother working or your sister working. మీ తల్లి లేకపోతే మీ సహోదరి కష్టపడి పని చేయడం మీరు చూస్తూ ఉంటారు. And you just want to eat. మీరు ఊరుకుని కూర్చొని తినాలని చూస్తూ ఉంటారు. God says no. దేవుడు అలా తినకూడదని చెప్తున్నారు. If you don't work hard, you should not eat. మీరు కష్టపడి పని చేయకపోతే మీరు తినడానికి కూడా అర్హులు కారు. Oh my dear people. ప్రియమైన వారలారా, What does this book become a book of fairy tales to you? ఏంటి బైబిల్ గ్రంథము మీకు ఒక కట్టు కథగా అనిపిస్తున్నదా? Or is this Bible being preached in this country? బైబిల్ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఈ దేశంలో మనం ప్రకటిస్తున్నామా? Or are you stamping on the word of God? లేకపోతే దేవుని వాక్యాన్ని కాళ్ళతో తొక్కివేస్తున్నామా? Disciples శిష్యులు were called Christians. వారు క్రైస్తవులు అనబడిరి. The disciples never stole. శిష్యులు ఎన్నడూ దొంగిలించలేదు. They never went and extorted money. ఎక్కడికి వెళ్ళి దోచుకోలేదు. They were like Jesus. వారు యేసువలె నడిచారు. So they were called Christians. కాబట్టే వారిని క్రైస్తవులని పిలిచారు. How sad. ఎంత విచారము. My dear friends, ప్రియమైన వారలారా, do not think at your funeral if prayers are said. మీ భూస్థాపన కార్యక్రమంలో మీ కొరకు ఇలా ప్రార్థన చేస్తే And all the big bishops, pastors, everybody come. పెద్ద పెద్ద బిషప్లు, పాస్టర్లు, పెద్దవారందరూ వచ్చినప్పుడు And everybody prays long prayers. ప్రతి ఒక్కరూ పెద్ద ప్రార్థన చేస్తారేమో. Your soul will go to heaven. మీ ఆత్మ పరలోకానికి వెళుతున్నది. No. లేదు. Your soul will be in hellfire. నీ ఆత్మ నరకాగ్నికి వెళ్ళబోతున్నది. People want long prayer. ప్రజలు దీర్ఘ ప్రార్థన చేయాలని చూస్తూ ఉంటారు. If you ask me to go and pray at an extortioner's grave, ఒక దోపిడీ వ్యక్తి సమాధి వద్దకు వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటే this is what I will pray. నేను ఈ రీతిగానే ప్రార్థన చేస్తాను. Oh God, ఓ దేవా, let not the sin of this father come upon his babies or upon his innocent children. ఇతని యొక్క పాపము అమాయకులైన ఇతని పిల్లల మీద రాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాను. The curse of his extortion, దోపిడీ చేసిన ఇతని శాపం పిల్లల మీదకి రాకూడదు. let it not destroy this widow and children. ఈ పాపము ఈ విధవరాల మీద పిల్లల మీదకి వచ్చి వారిని నాశనం చేయకూడదు. That's all I can pray. నేను చేయగలిగిన ప్రార్థన అదే. I cannot pray, Lord, take this man to heaven. My prayer will not be heard. ప్రభువా, ఈ వ్యక్తిని పరలోకానికి తీసుకొని మన ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించబడదు. When you die, మీరు చనిపోయినప్పుడు your soul is in the hands of the judge of all judges. మీ ఆత్మ న్యాయాధిపతి యొక్క చేతిలో ఉండబోతున్నది. Recently, in this month, ఈ నెలలోనే ఈ మధ్య there was a figure which came in the newspaper. వార్తాపత్రికల్లో ఒక పెద్ద మొత్తం గురించి ప్రచురించబడింది. The judges in this country, ఈ దేశంలో న్యాయాధిపతులు, lawyers, న్యాయమూర్తులు and other court officials న్యాయవాదులు, కోర్టు అధికారులు are taking how many crores? ఎన్నో కోట్ల లంచాలు తీసుకుంటున్నారనేటువంటి కథను ప్రచురించబడింది. Bribes. లంచములుగా తీసుకుంటున్నారు. What? ఏమిటి? Dirty money in the court? కోర్టులో మురికి డబ్బు తీసుకోవడమా? A judge who touches that dirty money, he can only lie. ఏ న్యాయమూర్తి అయినా మురికి డబ్బు తీసుకుంటే అబద్ధములు మాత్రమే మాట్లాడగలడు. Can he ever go to heaven? అటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళగలడా? Never.
ఎన్నడూ వెళ్ళలేడు. What happens to a country? అటువంటి దేశానికి ఏమి జరుగుతుంది? Yes? అవును. If you and I don't take Jesus to this country, నీవు నేను ఈ దేశానికి యేసు ప్రభువుని చూపించకపోతే people will think they can do what they like. మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అని ప్రజలు అనుకుంటారు. Murder, massacre, do anything. నరహత్య, భయంకరమైన హత్యలు వారి ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అనుకుంటారు. And think they are Christian. మేము కూడా క్రైస్తవులు అనే వారు అనుకుంటూ No, ఉంటారు. they are not. లేదు, వారు క్రైస్తవులు కానే కారు. The disciples were called Christians. శిష్యులు మొదటగా క్రైస్తవులు అనబడిరి. Those that walked like Jesus were called Christians. క్రీస్తు వలె నడిచిన వారు క్రైస్తవులు అనబడిరి. So, my dear people, కాబట్టి ప్రియమైన వారలారా, you have a great opportunity. మీ ఎదుట ఎంతో గొప్ప అవకాశం ఉన్నది. See, my opportunity is almost over. నాకు ఇవ్వబడిన అవకాశము, నా యొక్క తరుణములు దరిదాపు అయిపోయినట్టుగా భావిస్తున్నాను. See? చూడండి, Some of you are going to have many years to live. మీలో కొంతమందికి జీవించడానికి అనేకమైన సంవత్సరాలు ఉన్నాయి. Are you going to live for Jesus? క్రీస్తు కొరకు జీవించగోరుచున్నారా? Are you going to live for the one who died for you? మీ కొరకు చనిపోయిన క్రీస్తు ప్రభు కొరకు మీరు జీవించబోతున్నారా? Are you going to live for truth? సత్యము కొరకు జీవించబోతున్నారా? Are you going to live for righteousness? నీతి కొరకు జీవించబోతున్నారా? My dear people, ప్రియమైన వారలారా, when you say you're a Christian, నేను క్రైస్తవునని మీరు చెప్పినట్లయితే there should be no guile in your mouth. మీ నోట నుండి ఎటువంటి కపటపు మాటలు బయటకు రాకూడదు. When Jesus saw Nathanael, యేసు ప్రభు నతానయేలు చూసినప్పుడు what did Jesus say to యేసు ప్రభు Nathanael? నతానయేలుతో ఏం చెప్పారు? About Nathanael. నతానయేలు గురించి ప్రభు ఏం చెప్పారు? Behold, an Israelite indeed, ఇదిగో నిజంగా ఇతడు ఇశ్రాయేలీయుడే, in whom there is no guile. ఇతని యందు ఏ కపటమును లేదు. You know, my dear friends, చూడండి ప్రియ స్నేహితులారా, if you take anybody in this country, ఈ దేశంలో ఏ వ్యక్తినైనా చూడండి, I don't know what is wrong with us. వారిలో ఉన్న లోపం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. We have worshipped all kinds of spirits, all kinds of idols. అనేక రకమైన విగ్రహాలను, అనేకమైన ఆత్మలు పూజించాము. We have believed all kinds of philosophies and lies. అనేక రకమైన తత్వాలను, అబద్ధాలను మనం నమ్మాము. And out of every pore in our body, మన శరీరంలోని ప్రతి భాగం నుండి కూడా only lies and untruth come out. అబద్ధములు, అసత్యం మాత్రమే బయటకు వస్తున్నది. Not love, ప్రేమ బయటికి రావడం లేదు. not service, సేవ బయటికి రావడం లేదు. not lifting up the neighbor. పొరుగు వాడిని పైకి లేవనెత్తాలనేటువంటి ఆశ రావడం లేదు. No, that doesn't come out. అదే మాత్రం బయటికి రావడం లేదు. What comes out? ఏం బయటకు వస్తుంది? If you cut an Indian, భారతదేశస్తుని కోసి చూస్తే only lies will come out. అబద్ధాలు మాత్రమే బయటకు వస్తాయి. Deceit, మోసం బయటకు వస్తుంది. lies to the parent, తల్లిదండ్రులకు అబద్ధాలు, lies to the wife, భార్యతో అబద్ధాలు, lies to the husband, భర్తతో అబద్ధములు మాట్లాడడం, lies in the office, ఆఫీసులో అబద్ధాలు, lies in the register, రిజిస్టర్లో అబద్ధాలు, birth certificate lies, పుట్టినరోజు ధృవీకరణ పత్రముల్లో అబద్ధాలు, in the BDO's office lies, బీడీఓ ఆఫీసులో అబద్ధాలు, in the registration office lies, రిజిస్ట్రేషన్ ఆఫీసులో అబద్ధాలు, in the commercial tax office lies, ట్యాక్స్ ఆఫీసులో అబద్ధాలు, everywhere lies. ఎక్కడ చూసినా అబద్ధాలే. The Bible says బైబిల్ ఏమి సెలవిస్తున్నదంటే, the lying tongue will be destroyed, అబద్ధములాడు నాలుక నాశనమగును, and there will be found no lie in heaven, పరలోకంలో ఏ అబద్ధము కనబడదు, nor anybody who speaketh or worketh a lie. అబద్ధమును మాట్లాడేవారు, అబద్ధమును ప్రేమించేవారు పరలోకంలో కనబడరు. See, friends, చూడండి స్నేహితులారా, we can speak the truth. మనం సత్యాన్ని మాట్లాడగలము. You know, my son, నా కుమారుడు, one of my sons, నా ఒకనొక కుమారుడు, he came here, John came here. నా కుమారుడైన జాన్ గారు ఇక్కడికి వచ్చారు కదా. He was dealing with the heads of companies, కంపెనీల అధికారులతో ఆయన వ్యవహరిస్తూ ఉండినాడు. CEOs. కంపెనీ సీఈఓలతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు.
and those that were selling the product of his company. తన కంపెనీ ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు అమ్మే వారితో ఆయన He said to వివరిస్తున్నాడు. them, జాన్ గారు వారితో ఏం చెప్పాడంటే, no lies should be spoken. ఈ కంపెనీలో ఎవరు అబద్ధములు మాట్లాడకూడదు. One of the leaders of a company said, ఒకనొక కంపెనీ యొక్క అధికారి ఏం చెప్పాడంటే, how can I do business without speaking lies? అబద్ధాలు ఆడకుండా ఎలా వ్యాపారాన్ని చేయగలనండి? See that man who is in Dubai, that Don, or yes, that Don, దుబాయ్లో ఉన్నటువంటి ఆ పెద్ద నాయకుడిని చూడండి, that mafia man. ఆ మాఫియా అధికారిని చూడండి, How much money he has got. అబద్ధాలు ఆడుతూ ఎంత గొప్ప డబ్బు సంపాదించాడు చూడండి. But కానీ my son said, నా కుమారుడు ఏం చెప్పాడంటే, what you sow, you will reap. మీరేమి విత్తుతారో దానినే కోస్తారు. That is the law of God. అదే దేవుని యొక్క నియమము. What are you reaping in your field? మీ పొలంలో ఏ పంటను కోస్తున్నారు? Are you reaping wheat? గోధుమ పంటను కోస్తున్నారా? No. లేదు. You have sown rice, paddy, మీరు వరి గింజలను ఇత్తారు and కాబట్టి you are reaping rice. మీరు వరి పంటను కోస్తున్నారు. What you sow, మీరు ఏం విత్తుతారో you will reap. దానినే మీరు పంటగా కోస్తారు. When we sow the truth, మన సత్యమును విత్తినట్లయితే we will reap a wonderful harvest. అద్భుతకరమైన పంటను కోస్తాం. The word of God. దేవుని వాక్యము, The word of God is being sown in your heart. దేవుని వాక్యం మీ హృదయంలో విత్తబడుతూ ఉన్నది. When you obey it, మీరు లోబడితే there will be a great harvest. ఎంతో గొప్ప పంట కోయబోతున్నారు. And you will show forth Jesus. అప్పుడు మీరు క్రీస్తు ప్రభువును అనేక మందిని చూపిస్తారు. My dear people, ప్రియమైన వారలారా, Saturday night, thousands of people will be praying for us. శనివారం రాత్రి వేలాది మంది మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. In Madras, మద్రాసులోను, in Delhi, ఢిల్లీలోను, Bombay, ముంబైలో, Calcutta, కలకత్తాలో, and some of our people in Burma, బర్మాలో ఉన్నటువంటి మన కొద్ది మంది, those in Singapore, Malaysia, సింగపూర్, మలేషియాలో ఉన్న వారు కూడా ప్రార్థన చేస్తారు. Australia, ఆస్ట్రేలియాలో, over in Europe and London, ఐరోపా ఖండములోను, లండన్లో ఉన్నటువంటి వారు కూడా, and in America, అమెరికాలో, and in South America. దక్షిణ అమెరికాలో They know that this camp is taking place, ఇక్కడ రిట్రీట్ జరుగుతుందని వారికి తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తారు. and they will be praying for us. వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. So tonight కాబట్టి ఈ రాత్రి we want to pray through to God. దేవుణ్ణి కలుసుకునేంత వరకు మనం ప్రార్థించబోతున్నాం. Call on me, నాకు మొరపెట్టుము, I will answer you. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. That is the promise of God. అది దేవుడిచ్చిన వాగ్దానం. Lift up holy hands. పరిశుద్ధమైన చేతులెత్తి నాకు మొరపెట్టుడి. Are your hands clean? మీ చేతులు పవిత్రంగా ఉన్నాయా? Tell God, దేవునితో చెప్పండి, I will return all the stolen. దేవా, దొంగిలించిన ప్రతి వస్తువును తిరిగి ఇచ్చివేస్తాను. I want my hands to be clean. నా చేతులను పవిత్రంగా కాపాడుకోగోరుచున్నాను ప్రభువా. I want my heart to be pure. నా హృదయాన్ని కూడా మీరు పవిత్రపరచండి. Wash me in your blood. మీ రక్తంతో నన్ను కడగండి. What does the Bible say? దేవుని వాక్యం సెలవిస్తున్నది, If we confess our sin. మనము మన పాపమును ఒప్పుకొని ఎళ్ళ. 1 John 1st chapter 9th verse. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. He is faithful and just to forgive us ఆయన నమ్మదగిన వాడు, our sin, నీతిమంతుడు గనుక మన ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించును, and to wash us, to cleanse us from all unrighteousness. సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రపరచును. The Lord will touch you, ప్రభు మిమ్మల్ని ముడతారు, and He will forgive ప్రభు you. మిమ్మల్ని క్షమిస్తారు, He will make you a great blessing. ప్రభు మిమ్మల్ని గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందామా? Let us tell God in our heart, మన హృదయాల్లో దేవునితో చెప్దాం, Lord, I don't want to be a false Christian. ప్రభువా, దొంగ క్రైస్తవుగా నేను ఉండగోరడం I లేదు. want to be a true disciple, a true Christian. నిజమైన క్రైస్తవుడు, నిజమైన శిష్యుగా ఉండగోరుచున్నాను ప్రభువా. People who look at me must see Jesus. నన్ను చూచువారు
క్రీస్తు ప్రభు నాలో చూడాలి. Forgive me, Lord Jesus. ప్రభువా నన్ను క్షమించుము. I don't want to be a deceiver. నేను మోసగాడిగా ఉండకూడడం లేదు. I don't wash me in your blood. మీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. Tell God in your మీ heart. హృదయాల్లో దేవునితో చెప్పండి. Lord, cleanse me and wash me from my sin. ప్రభువా నా పాపమును నన్ను కడిగి పవిత్రపరచండి. I don't want to destroy others. I want to lift others. నేను ఇతరులను నాశనం చేయకూడడం లేదు, ఇతరులను పైకి I లేవనెత్తకూడదు. don't want to hate anybody. I want to love ఎవరిని everybody. ద్వేషించకూడడం లేదు ప్రభువా, అందరిని ప్రేమించగోరుతున్నాను. Wash me from my sin. నా పాపమును నన్ను మీరు కడగండి. Oh, gracious ఓ Father. కృపగలిగిన తండ్రి, What a wonderful Savior. ఎంత గొప్ప అద్భుతమైన రక్షకుడా. Is Jesus our Lord. యేసు ప్రభువా గొప్ప రక్షకుడివి. We want to be like Jesus. మేము క్రీస్తు వలె ఉండగోరుచున్నాం ప్రభువా. These young people have their lives before ఈ them. యవనస్తుల యొక్క జీవితంలో వారి ఎదుట ఉన్నాయి తండ్రి. But what are they seeing, Lord? కానీ వారు ఏం చూస్తున్నారు ప్రభువా? They are only seeing unrighteousness around them. వారి చుట్టూ అవినీతిని మాత్రమే చూస్తూ ఉన్నారు ప్రభువా. They are only hearing lies and of extortion. ఎటు చూసిన అబద్ధాలు, దోపిడీ వార్తల వారు వింటూ ఉన్నారు. Forgive, O Lord, ప్రభువా క్షమించండి. that we are giving them such a dirty inheritance. అటువంటి మురికి స్వాస్థానం వారికి ఇస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. We want these young people to inherit the beauty of Jesus. యేసు యొక్క సౌందర్యాన్ని వారు స్వతంత్రించుకోవాలని మేము We ఆశిస్తున్నాం. want them to inherit the power of Jesus, యేసు ప్రభు యొక్క శక్తిని వారు స్వతంత్రించుకోవాలి ప్రభువా. the love of Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమను వారు But what స్వతంత్రించుకోవాలి. is this awful inheritance? ప్రభువా మేము ఇస్తున్న భయంకరమైన ఈ స్వాస్థ్యం గురించి మమ్మల్ని క్షమించండి. Hearing of blood, ఎటు చూసిన రక్తపాతం గురించి వినడం, hearing of murder, నరహత్యల గురించి వినడం, hearing of evil everywhere. ఎటు చూసినా సరే చెడు వార్తలు వినడం. Oh, let us hear of revival everywhere. ఎక్కడ చూసినా ఉద్యోగాన్ని వినగోరుచున్నాం ప్రభువా. Let us hear of young people doing great things for God. యవనస్తులు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయడం వినగోరుచున్నాం ప్రభువా. Let us hear of our boys and girls walking like Peter and ఆ Paul. అబ్బాయిలు అమ్మాయిలు పేతురు పౌలు వలె నడవటం మేము వినాలని ఆశిస్తున్నాం. Oh, loving ఓ Father, ప్రేమ కలిగిన తండ్రి, bless these dear ఈ people ప్రేమైన వారిని మీరు ఆశీర్వదించండి. and let your Spirit touch us tonight. మీ ఆత్మ ఈ రాత్రి మమ్మల్ని తాకనివ్వండి. Hear our మా prayer. ప్రార్థనలు ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.